వీకెండ్లో ఏ మూవీ చూడాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో వచ్చేందంటే మీకోసమే. సో రీసెంట్గా నిన్న అమెజాన్ ప్రైమ్లో వచ్చిందంటే తలైవన్ తలైవి, తెలుగులో వచ్చిందంటే సార్ అనే మేడం మూవీ, సార్ మేడం అనే మూవీ అమెజాన్ ప్రైమ్లో నిన్న స్ట్రీమింగ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మూవీ రివ్యూ చూసేద్దాం. నేను ఆ సినిమాని థియేటర్లో మిస్ అయ్యాను. సో ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అంటే పాండ్యరాజన్. యాక్టర్స్ వచ్చేందంటే విజయ్ సేతుపతి గారు, అలానే నిత్య మేనన్ గారు. సో ఇది వరకు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసింది. సో మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు విజయ్ సేతుపతి గారు అలియాస్ వీరయ్య, ఆకాశ్ వీరయ్య. సో నిత్య మేనన్ గారు వచ్చి రాణి క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్యాహ్న యాక్టింగ్ ఎలా ఉంది, సో స్టోరీ పరంగా కనెక్ట్ అయిందా లేదా, స్టోరీ ఎలా ఉందో చూసేద్దాము. సో నాకు తెలిసి స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఆకాశ్ వీరయ్య ఒక సాధారణ ఊళ్ళో జీవిస్తున్న అతనికి ఒక కుటుంబం, అతనికి ఒక టిఫిన్ షాప్ ఉంటుంది. అతను ఒక పరోటా మాస్టరు. సో అతనికి లైఫ్లోకి ఎవరు వచ్చారు, వాళ్ళిద్దరు మధ్యన అంటే ఆకాశ్ వీరయ్య, రాణి అలియాస్ నిత్య మేనన్ గారు, వాళ్ళిద్దరికి ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు విడిపోయారు, మళ్ళీ ఎలా కలిశారు అనేదే స్టోరీ. సో నాకు తెలిసి ఓవరాల్గా వచ్చిందంటే పాజిటివ్ విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే కామెడీ యోగి బాబు గారు ఉన్నారు, కానీ అంతగా కామెడీ టైమింగ్ ఓవరాల్గా ఓకే అన్నట్టు నాకు అనిపించింది. సో వీళ్ళిద్దరి మధ్యన ఏంటంటే కామెడీ ఆల్వేస్ విజయ్ సేతుపతి గారు కామెడీ టైమింగ్ బాగుంటుంది, కామెడీ టైమింగ్ సెట్ అవుతుందని తెలుసు. నాకు తెలిసి ఆల్మోస్ట్ వచ్చేందంటే వీళ్ళిద్దరి మధ్యన మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ వచ్చేందంటే యోగిబాబు గారు ప్లస్ అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే యోగిబాబు చాలా సినిమాలు వచ్చేందంటే కామెడీ టైమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ సినిమాకి వచ్చేందంటే ఇది వచ్చేందంటే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక కామెడీ. సో వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ నాకు తెలిసి కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఏదో తక్కువైంది అంటూ ఉంటారు కదా, అదేం లేదు. స్టోరీలో కొద్దిగా ఎక్కువ లాగారనిపిస్తుంది నాకు తెలిసి. సార్ మేడం సినిమా అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏంటంటే ఒకే విషయాన్ని ఎక్కువ లాగారని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా మూవీ చూడాలి లేదా ఏదైనా కొత్తగా చూడాలంటే ఈ మూవీ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయొచ్చు, సినిమా చూడండి. సో లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.